పల్లనాడు ప్రాంతంలో రాయలసీమ రౌడీ, గుంటూరు గుండా, పెప్పులి, తెలంగాణ దాదా, ఆంధ్ర టైగర్ కనిపించిన ఆడపిల్లని మానభంగాలు చేయటం, బ్యాంకు దోపిడీలు, హత్యలు, మానభంగాలు, అతి కిరాతకుడు, కింకరుడు, నాగరా ఈ దేశంలో ఏ మనిషికి మూమెంట్ పెట్టాలన్నా, ఎక్కడ ఆలోచనలు సృష్టించాలన్నా ఉన్న పలంగా దేశ రాజకీయాల్లో తారుమారు చేయగల తమ్ములున్న మనుగడ ప్రొఫెసర్ ఆనంద్ గారు ఏమంటున్నాడురా? వాడు ఎంత కొట్టినా ఆ ఫార్మర్ చెప్పనంటున్నాడు అన్నా. వాడు చెప్పులు అంటే చేతకాని వాళ్ళ చేతులు కట్టుకొని వచ్చారా? ఆ ఫార్మర్ మనకి కావాలి. పాడుకో కోట్లు 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 రూపాయలు సంపాదించాలి. విదేశాలలో మన పేరు మారు మోగాలి. నాళ్ళు వాడిని బంధించి రహస్యంగా పెట్టించింది చేతకరి వాళ్ళ చేతులు కలుసుకోవడానికి కాదు. ఆ ఫార్ములా మనకి కావాలి. ఈ విదేశాలు కమ్మి కోట్లు రూపాయలు సంపాదించాలిరా. చెప్పాలంటుండో ఓకే, అలాగే వాడి కోరిక తీర్చుదాం. వాడి రహస్యం చెప్తానన్నంత వరకు వాడిని బంధించి కొట్టాలిరా. మీరు వెళ్ళండి, వాడిని తీసుకురండి. మిస్టర్ ఆనంద్, చిల్లర కావాలంటే చేతులు చాపాలి, నోట్లు కావాలంటే చెయ్యిలు కొయ్యాలి, ఆస్తులు కావాలంటే తలకాయలు తీసేయాలి, భయం భయం పుట్టాలంటే ఈశ్వర్ ఖాన్ మాట వినాలి. హలో మిస్టర్ ఆనంద్, వెల్కమ్. ఎలా ఉన్నావు? మాట్లాడడానికి సిగ్గు లేదు. మీ శ్రద్ధం కోసం నన్ను
ఆనంద్ అనవసరంగా మా చేతిలో చిత్ర విషయాలు పడవద్దు. ఆ ఫార్ములా ఏమిటో చెప్పు. మిస్టర్ బైలోకం, మీరు నన్ను ఎన్ని బాధలు పెట్టినా ఆ ఫార్ములా తయారు చేసే విధానాన్ని మీరు బయట పెట్టించలేరు. ఆ కంఠంలో ప్రాణం ఉండదు, మీ కోరిక నెరవేరదు. మిస్టర్ ఆనంద్, అన్నయ్య వచ్చేసరికి నీ నోట వెంట ఓ రహస్యాన్ని చెప్పమన్నాడు. అన్నయ్య త్వరలోనే వస్తున్నాడు. ఆ ఫార్ములా ఏమిటో చెప్పు. నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. నేను ఆ ఫార్ములా కనిపెట్టిన రోజే మీ వంటి దేశద్రోహులకు అమ్మి కోట్లాది రూపాయల డబ్బు సంపాదించేవాడిని. పవిత్రమైన భారతదేశంలో పుట్టి భారతానికి ద్రోహం తలపెట్టేవాడినైతే మీలాంటి దేశద్రోహుల చేతిలో ఇలా నరకం అనుభవించేవాడినా? ద్రోహం 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 ఏమిటి ఆ ద్రోహం? ఈ దేశంలో నీతిగా నిజాయితీగా ఎవడు పెద్దయ్యాడో చెప్పు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద కుంభకోణాలు ఎరకపోయి వారికి లేదు దేశభక్తి. నీకెందుకు మిస్టర్ ఆనంద్, ఈ మంచి కోరి చెప్తున్నాను విను. ఎంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తాను. నువ్వు ఏం చెప్పినా నేను వినను. ఎన్నో ఏళ్ళు పరిశోధించి నా మేధస్సుకు పదులు పెట్టి కనిపెట్టిన ఆ ఫార్ములా, ఆ శాస్త్ర పరిజ్ఞానాన్ని దేశ ప్రజలకు ఉపయోగపడాలి. అలా జరగని నాడు నేను కనిపెట్టిన ఫార్ములా నాతోనే అంతమైపోవాలి. ఆనంద్, నేను నిన్ను అంత తేలిగ్గా చావనిస్తానా? ఎలాగైనా నీ నోట నుండి ఆ రాసం బయటపడే వరకు నిన్ను బంధిస్తానే ఉంటాను. కట్టి పడేయండి. ఇల్లు మొత్తంలో అన్నీ కట్టేసా. ఇక ఆపండ్రా. ఈ రోజుకి వీడికి ఇది చాలు. వీడిని తీసుకువెళ్ళి మన అండర్ గ్రౌండ్ లో బంధించండిరా. అలాగేనా? వస్తూ వీడిని తీసుకువెళ్ళి ఆ రంగాలని తీసుకురండిరా.
దాని చెంతాయికి మహిమే ఆకాశం కాల సఖితో సావాసం సంతకం